అథ పంచదశః సర్గః సవీక్షమాణస్తత్రస్థో మార్గమాణచ్చ మైథిలీం అవేక్షమాణస్య మహీం సర్వాం తామన్వవైక్షత. హనుమంతుడు అక్కడనే ఉండి చూస్తూ, సీతకై వెతుకుతూ, అటు ఇటు పరిశీలిస్తూ ఆ ప్రదేశాన్ని అంతటినీ పరీక్షించాడు. సంతానకలతాభిస్యాపాదపైరుపశోభితాం దివ్యగంధరసోపేతాం సర్వతః సమలంకృతాం తాం సాననందన సంకాశం మృగపక్షిభిరావృతం హర్మ్యా ప్రాసాద సంబాధాం కోకిలాకుల నిస్వనాం కాంచనోత్పల పద్మాభిర్వ్యాపీభిరుపశోభితాం బాహ్వాసన కుధోపేతాం బహుభూమి గృహాయుతాం. హనుమంతుడు అక్కడే ఉండి ఆ అశోకవనం అంతటా పరిశీలనగా చూస్తున్నాడు. అది సంతానక లతలతోనూ సంతానక వృక్షాలతోనూ ప్రకాశిస్తూ ఉన్నది. రసాలైన సువాసనలు రసాలు వ్యాపించి ఉంది. ఆ ఉద్యానవనం అలంకరింపబడి నందనవనంలా ఉంది. పెంపుడు మృగాలు పక్షులు సంచరిస్తున్నాయి. మేడలతోనూ ధనికుల భవనాలతోనూ ఇరుకుగా ఉంది. కోకిలకు ధ్వనుల వ్యాప్తమై బంగారు కలువలు పద్మాలు ఉన్న దిగుడు బావులతో ప్రకాశిస్తోంది. అక్కడక్కడ అనేక విధాలైన ఆసనాలు కంబళ్ళు అమర్చి ఉన్నాయి. కొన్ని చోట్ల భూగృహాలు ఉన్నాయి. సర్వర్తుకుసుమైరమ్యాం ఫలవద్భిచ్చపాదపై పుష్పితానామశోకానాం శ్రియా సూర్యోదయ ప్రభాం ప్రదీప్తామివ తత్రస్థో మారుతిః సముదైక్షత నిష్పత్రశాఖాం విహగైః క్రియమాణామివాసకృత్ వినిశ్వ తద్భిః శతశచిత్రైః పుష్పావతంసకైః ఆమూలపుష్పనిచితైరశోకైః శోకనాశనైః పుష్పభారాతిభారైశ్చ స్పృశద్భిరివ మేదినీం కర్ణికారైః కుస్మితైః కింసుకైశ్చ సుపుష్పితైః. అన్ని ఋతువులలో లభించు పుష్పాలతోనూ ఫలాలతోనూ వృక్షాలు రమ్యమైన అశోకవనిలో ఉన్నాయి. అశోక వృక్షాలన్నీ పుష్పించడం చేత సూర్యోదయ సమయం అందలి కాంతి వంటి కాంతితో ఉన్నాయి. మంటలతో నిండినట్లున్నాయి. వందల కొలది పక్షులు మాటిమాటికి వాలుతుండటంతో కొమ్మల ఆకులన్నీ రాలిపోతున్నాయి. శాఖాగ్రాల నుంచి మొదళ్ల వరకు పుష్పాలతో నిండిన శోకనాశనములైన అశోక వృక్షంతోనూ పుష్పాల బరువునకు వంగి నేల సృష్టిస్తున్నట్లు కర్ణికార వృక్షాలతోనూ బాగుగా పుష్పించిన కింసుక వృక్షాలతోనూ నిండి ఉన్నది. సదేశః ప్రభయా తేషాం ప్రదీప్త ఇవ సర్వతః పున్నాగాః సప్తపర్ణాశ్చ చంపకౌద్దాలకాస్తథా వివృద్ధమూలా బహవః శోభంతే స్మ సుపుష్పితాః. ఆ వృక్షాల కాంతి చేత ఆ ప్రదేశమంతా ప్రజ్వలిస్తున్నట్లు ఉన్నది. బాగా లావైన మొదళ్లతో పుష్ప సముదాయాలతో ఆ అశోకవనమునందు పున్నాగ వృక్షాలు, ఏడాకుల అరటి చెట్లు, సంపెంగ చెట్లు, విరిగి చెట్లు ప్రకాశిస్తున్నాయి. శతకుంభ నిభాః కేచిత్ కేచిదగ్ని శిఖోపమాః నీలాంజన నిభాః కేచిత్ తత్రాశోకాః సహస్రశః. అక్కడ ఉన్న వేల కొలది అశోక వృక్షాల్లో కొన్ని బంగారు రంగుతోటి, కొన్ని అగ్నిజ్వాలల వలె, కొన్ని ఇంద్రనీలాల్లాగా ప్రకాశిస్తున్నాయి. కాటుక వలె కూడా ఉన్నాయి. ననందనం విబుధోద్యానం చిత్రం చైత్రరథం యథా అతివృత్తమివాచింత్యం దివ్యం రమ్యం శ్రియావృతం ద్వితీయమివ చాకాశం పుష్పజ్యోతిర్గణాయుతం పుష్పరత్నశతైశ్చిత్రం ద్వితీయం సాగరం యథా వత్తు పుష్పైర్నిచితం పాదపైర్మధుగంధిభిః. రత్నాల్లాంటి వందలాది పుష్పాలతో రెండవ సముద్రంలాగా కనిపిస్తోంది. అన్ని ఋతువులందు లభించు పుష్పాలతోనూ తేనె సువాసనలతోనూ కూడిన వృక్షాలతోనూ నిండి ఉన్నది. నానానినాదైరుద్యానం రమ్యం మృగ గణైర్ద్విజైః అనేక గంధ ప్రవహం పుణ్యగంధం మనోరమం. అక్కడ మృగాలు పక్షులు అనేక విధాలైన ధ్వనులు చేస్తున్నాయి. సుగంధముతో నిండి మనోహరంగా ఉన్న ఉద్యానవనంలో అనేక విధాలకు గంధములు ప్రవహిస్తున్నట్లు ఉన్నది.
శైలేంద్రమివ గంధాఢ్యం ద్వితీయం గంధమాదనం అశోకవనికాయాం తు తస్యాం వానరపుంగవః దదర్శ విదూరస్థం చైత్యప్రాసాదముచ్ఛ్రితం మధ్యే స్తంభసహస్రేణ స్థితం కైలాసపాండురం ప్రవాళకృతసోపానం తప్తకాంచనవేదికం ఉష్ణంతమివ చక్షుంషి ద్యోతమానమివ శ్రియా విమలం ప్రాంశుభావత్వా దుల్లిఖంతమివాంబరం. వానరశ్రేష్ఠుడు ఆ అశోకవనం మధ్యలో తానున్న వృక్షానికి దగ్గరగా సుగంధభరితమైన రెండో గంధమాదన పర్వతంలో ఉన్న చైత్ర ప్రాసాదమును చూశాడు. కైలాసం వలె తెల్లగా ఉన్న ఆ ప్రాసాదం 1000 స్తంభాలపై నిలిచి ఉంది. దాని అందు పగడాలతో మెట్లు, శుద్ధమైన బంగారముతో తిన్నెలు ఏర్పడబడి ఉన్నాయి. కాంతితో ప్రజ్వలిస్తున్న ఆ ప్రాసాదము కనులు విరుముట్లు కొలుపుచున్నది. నిర్మలమైన ఆ ప్రాసాదము అత్యున్నతమొకటం చేత ఆకాశమును వరయుచున్నట్లు ఉన్నది. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాసకృశాం దీనాం నిశ్వసంతీం పునః పునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివ అమలాం. ఇంతలో హనుమంతునకు మలినమైన వస్త్రాలు చుట్టుకొని రాక్షస్త్రీల మధ్య ఉన్న ఒక యువతి కనిపించింది. ఆహారం తినకపోవడంతో కృషించి దీనురాలై ఆమె మాటిమాటికి నిట్టూస్తూ ఉన్నది. శుక్లపక్ష ప్రారంభమునందలి చంద్రరేఖ వలె నిర్మలంగా సన్నగా ఉన్నది. మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిర ప్రభాం వినద్ధాం ధూమజాలేన శిఖామివ విభావసో. ఆమె ఎంతో అందమైనది అయినా రూపము స్పష్టంగా కనబడట్లేదు. అందుచేత పొగతో కప్పబడిన అందమైన కాంతిగల అగ్నిజ్వాలలాగా ఉన్నది. పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమ వాసస సపంకామనలంకారాం విపద్మామివ పద్మినీం. ఏ అలంకారములు లేని ఆమె నలిగిపోయిన ఒక పచ్చని ఉత్తమమైన వస్త్రాన్ని శరీరానికి చుట్టుకొని పద్మాలు లేనిది బురదతో కూడినది అయిన పద్మలత వలె ఉన్నది. ప్రీడితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహేణాంగారకేణేవా పీడితామివ రోహిణీం. దుఃఖపీడితురాలై వాడిపోయిన శరీర ఛాయతో దయనీయ స్థితిలో ఉన్న ఆమె సిగ్గుతో తల వంచుకొని కూర్చొని ఉంది. అంగారక గ్రహం చేత పీడింపబడిన రోహిణి నక్షత్రంలా కాంతి శూన్యురాలై ఉన్నది. అశ్రుపూర్ణముఖీం దీనాం కృశ మనసినేన చ శోకధ్యాన పరాం దీనాం నిత్యం దుఃఖపరాయణాం. ఆమె కన్నీళ్లు కారుస్తున్న ముఖంతో దీనురాలై ఆహారము తినకపోవటం చేత కృషించిపోయి ఉంది. తొలగని దైన్యంతో శోకం చేత ఏవేవో ఆలోచనలతో మునిగి దుఃఖాక్రాంతురాలై ఉన్నది. ప్రియం జనమపశ్యంతీం పశ్యంతీం రాక్షసీగణం స్వగణేన మృగీం హీనాం స్వగణాభివృతామివ. తనకు కావలసిన బంధువులెవరూ కనపడక రాక్షసులనే నిరంతరం చూస్తూ వాళ్ళ మధ్య ఉన్న ఆమె స్వజాతీయ లేళ్లకు దూరమై కుక్కల గుంపు చుట్టుముట్టిన ఆడలేడిలాగా ఉన్నది. నీలనాగా భయావేణ్యా జఘనం గతయైకయా నీలయా నీరదాపాయే వనరాజ్యా మహీమివ సుఖార్హాం దుఃఖ సంతప్తాం వ్యసనానామ కోవిదాం. కటి ప్రదేశం వరకు వేళ్లాడుతున్న నల్ల తాచులాంటి ఒక్క జడతో ఆమె వర్షాకాలాంతంలో నల్లని వృక్షపంక్తితో కూడిన భూమిలాగా ఉంది. ఎప్పుడూ ఇలాంటి కష్టము అనుభవించి ఎరుగక సుఖము అనుభవించుటకే తగిన ఆమె దుఃఖంచే పీడితురాలై ఉన్నది. తాం సమీక్ష విశాలాక్షీమధికం మలినాం కృశాం తర్కయామాస సీతేతి కారణైరుపపాదిభిః. పూర్తిగా మాసిపోయి కృషించిపోయి ఉన్న ఆ విశాలాక్షి అయిన యువతిని చూసి హనుమంతుడు యుక్తియుక్తములైన హేతువులచే ఆమె సీత అయి ఉంటుందని ఊహించాడు.
హ్రియమాణా తదా తేన రక్షసా కామరూపిణా యథా రూపా హి దృష్ట్వా వై తథా రూపేయమంగనా. ఆనాడు కామరూపి అయిన ఆ రాక్షసునిచే అపహరింపబడుచున్న స్త్రీ ఎలా ఉందో అదే రూపంలో ఈ స్త్రీ కూడా ఉన్నది. పూర్ణచంద్రాననాం శుభ్రూం చారువృత్తపయోధరాం కుర్వంతీం ప్రభయా దేవీం సర్వావితిమిరాదిశః తాం నీలకేశీం బింబోష్ఠీం సుమధ్యాం సుప్రతిష్ఠితాం సీతాం పద్మఫలాసాక్షీం మన్మథస్య రతిం యథా. వానరశ్రేష్ఠుడు అక్కడ పూర్ణచంద్రుని వంటి ముఖము, అందమైన కనుబొమ్మలు, సుందరములు, వర్తులాకారాలుగా ఉన్న పయోధరాలు గల సీతని చూశాడు. దేదీప్యమానంగా ఉన్న ఆమె తన కాంతి చేత అన్ని దిక్కుల నుండి చీకటిని పోగొడుతున్నది. నల్లని కేశములు, దొండపండు వంటి పెదవులు, అందమైన నడుము, పద్మపత్రాల వంటి కన్నులు గల ఆ సీతాదేవి మన్మధుని భార్య అయిన రతీదేవి వలె ఉన్నది. ఆమె పాతివ్రత్య ధర్మమునందు స్థిరంగా నిలిచి ఉన్నది. ఇష్టాం సర్వస్య జగతః పూర్ణచంద్ర ప్రభామివ భూమౌ సుతనుమాసీనాం నియతామివ తాపసీం. పూర్ణచంద్రుని కాంతి వలె ఆమె సకల ప్రాణులకు ఇష్టురాలైనది. మంచి శరీరము గల ఆమె నియమము పాటిస్తున్న ఒక తాపసి వలె నేలపై కూర్చొని ఉన్నది. నిహశ్వాస బహుళాంభీరుం భుజగేంద్ర వధూమివ శోకజాలేన మహతా వితతేన నరాజతీం. సీతాదేవి భయపడుతున్న ఆడసర్పంలాగా అధికంగా నిట్టూర్పులు విడుస్తోంది. అత్యధికమైన దుఃఖ సముదాయంలో చిక్కుకొని ఉండటం చేత ప్రకాశ విహీనురాలై ఉన్నది. సంసక్తాం ధూమజాలేన శిఖామివ విభావసోః తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ. ఆ సీత పొగతో కలిసిపోయిన అగ్నిజ్వాలలాగా, సందేహముతో నిండిన స్మరణశక్తిలాగా, నశించిన సమృద్ధిలాగా ఉన్నది. విహతామివ చ శ్రద్ధామాశాం ప్రతిహతామివ సోపసర్గాం యథా సిద్ధిం బుద్ధిం సా కలుషామివ. ఆ సీతాదేవి దెబ్బతిన్న శ్రద్ధ వలె, అడ్డు తగిలిన ఆశ వలె, విఘ్నములతో కూడిన కార్యసిద్ధి వలె, కాలుష్యముతో కూడిన బుద్ధి వలె ఉన్నది. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ రామోపరోధ వ్యధితాం రక్షోహరణకర్షితాం. రామునకు కలిగిన కష్టాలకు వ్యధ చెందుతూ రావణునిచే అపహరింపబడటం చేత కృషించిపోయిన ఆ సీతాదేవి అసత్యములైన దోషములను ఆరోపించుటచే దెబ్బతిన్న కీర్తిలాగా ఉన్నది. అబలాం మృగశాభాక్షీం వీక్షమాణాం తతస్తతః భాష్వాంబు పరిపూర్ణేన కృష్ణవక్రాక్షిపక్ష్మణా వదనేన ప్రసన్నేన నిహశ్వసంతీం పునః పునః. లేడి కళ్ళ వంటి కన్నులు గల ఆ సీత కన్నీళ్లతో నిండిన నల్లని వంకర అయిన కనురెప్పులు గల కలత చెందిన ముఖంతో అటూ ఇటూ చూస్తూ ఉన్నది. మాటిమాటికి నిట్టూర్పులు విడుస్తూ ఉన్నది. మలపంకధరాం దీనాం మండనార్హమమండితాం ప్రభాం నక్షత్రరాజస్య కాలమేఘైరివావృతాం. స్నానాది సంస్కారములు లేకపోవటంతో ఆమె శరీరము మాలిన్యముతోనూ పంకముతోనూ నిండి ఉన్నది. అలంకరించుకుంటానికి తగిన ఆమె ఎట్టి అలంకారాలు లేక దీనురాలై నల్లని మేఘాలతో కప్పబడిన చంద్రుని కాంతిలాగా ఉన్నది. తస్య సందిదిహే బుద్ధిర్ముహుః సీతాం నిరీక్ష్యతు ఆమ్నాయ నామయోగేన విద్యాం ప్రసిద్ధిలామివ.
సరైన అభ్యాసం చేయకపోవడంతో గట్టిపడని విద్యలాగా ఉన్న సీతను చూసిన ఆ వానరశ్రేష్ఠుని మనసులో ఈమె సీత కాదా అనే సందేహము ఉదయించింది. దుఃఖేన బుబుధే సీతాం హనుమానలంకృతాం సంస్కారేణ యథాహీనాం వాచమర్థాంతరంగతాం. వ్యాకరణాది అర్థం లేకపోవటంతో చెప్పదలిచిన అర్థానికి భిన్నంగా మరొక అర్థము బోధిస్తూ వాక్కును శ్రమపడి అర్థం చేసుకున్నట్లు హనుమంతుడు అలంకార విహీన అయి ఉన్న ఆ సీతను అతి కష్టం మీద గుర్తించాడు. తాం సమీక్ష విశాలాక్షీం రాజపుత్రీమనిందితాం తర్కయామాస సీతేతి కారణైరుపపాదిభిః. విశాలములైన కన్నులు గల దోషరహితురాలైన ఆ రాజకుమారిని చూసి హనుమంతుడు యుక్తియుక్తములైన హేతువులచే ఈమె సీతాదేవియే అని ఊహించాడు. వైదేహ్యాయాని చాంగేషు తదా రామోన్వకీర్తయత్ తాన్యాభరణజాలాని గాతశోభిన్యలక్షయత్ సుకృతౌ కర్ణవేష్టౌ చ స్వదంష్ట్రౌ చ సుసంస్థితౌ మణివిద్రుమచిత్రాణి హస్తేష్వాభరణాని చ శ్యామాని చిరయుక్తత్వాత్ తథా సంస్థానవంతి చ. ఆనాడు రాముడు సీత శరీరం మీద ఏ ఏ అలంకారాలు ఉన్నాయని చెప్పాడో ఆ అలంకారాలు ఆమె అవయవాల మీద ప్రకాశిస్తున్నాయి. చక్కగా తయారు చేసిన కుండలాలు, బాగుగా అమరి ఉన్న స్వదంష్ట్రాలు అనే కర్ణాభరణాలు, హస్తములపై ధరించు మణులతో పగడములతోనూ విచిత్రములైన ఆభరణాలు, వీటన్నిటినీ హనుమంతుడు చూశాడు. చాలా కాలం నుండి ఆమె శరీరం మీదే ఉండటం చేత అవి కొంచెం మాసిపోయాయి. వాటి ముద్రలు కూడా ఆమె అవయవాలపై కనిపిస్తున్నాయి. తాన్యేవైతాని మాన్యేహం యాని రామోన్వకీర్తయత్ తత్రయాన్యవహీనాని తాన్యహం నోపలక్షయే యాన్యస్యానావహీనాని తానీమాని న సంశయః. రాముడు చెప్పిన అలంకారాలు ఇవే అని అనుకొని రావణుడు తనను అపహరించేటప్పుడు సీత కొన్ని అలంకారాలను తీసి కింద పడవేయటం చేత తరిగిపోయిన అలంకారాలు ఇక్కడ లేవు, తరగనివి ఇవే, సంశయం లేదు అనుకున్నాడు. పీతం కనక పట్టాభం స్రస్తం తద్వసనం శుభం ఉత్తరీయం నగాసక్తం తదా దృష్టం ప్లవంగమైః. బంగారు పట్టీలాగా పచ్చగా ఉన్న మంగళప్రదమైన ఆ ఉత్తరీయాంశము సీత జారవిడువుగా పర్వతం మీద పడినప్పుడు దానిని ఆనాడు వానరులు చూశారు. భూషణాని చ ముఖ్యాని దృష్టాని ధరణీతలే అనయైవాపవిద్ధాని స్వనవంతి మహాంతి చ. సీత పడవేయగా చప్పుడు చేస్తూ నేలపై పడిన అమూల్యాలైన ప్రధాన భూషణాలను కూడా వానరులు చూశారు. ఇదం చిరగృహీతత్వాద్వసనం క్లిష్టవత్తరం తథాపి నూనం తద్వర్ణం తథా శ్రీమధ్యతేతరం. ఈమె ధరించిన ఈ వస్త్రము చాలా కాలం నుండి కట్టుకోవటం చేత నలిగిపోయింది. అయినా దాని ఉత్తరీయం రంగు దీని రంగు ఒక్కలాగే ఉంది. ఇది ఎంత శోభాయుక్తమైనదో అది కూడా అంత శోభాయుక్తమై ఉన్నది. ఇయం కనక వర్ణాంగీ రామస్య మహిషీ ప్రియా ప్రణష్టాపి సతీయాస్య మనసో నా ప్రణశ్యతి. బంగారు రంగు దేహం కల ఈమె రాముని ప్రియురాలైన సీతయే. రావణుడు అపహరించడం చేత ఈమె కనపడకపోయినప్పటికీ రాముని మనస్సులో మాత్రం ఈమె స్థిరంగా ఉన్నది. ఇయం సా యత్కృతే రామచతుర్భిః పరితప్యతే కారుణ్యానానుశంస్యేన శోకేన మదనేన చ స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాధాశ్రితేత్యానుశంస్యతః పత్నీ నష్టేతి శోకేన ప్రియేతి మదనేన చ.
ఎవరి కోసమైతే శ్రీరాముడు జాలి, దయ, శోకము, కామము అను నాలుగింటితో బాధపడుతున్నాడో ఆమె ఈమెయే. కనపడకుండా పోయినది స్త్రీ కదా అని జాలి, ఆమెకు నేను తప్ప మరెవ్వరూ రక్షకులు లేరు కదా అని దయ, కనపడకుండా పోయినది భార్య అవటం చేత శోకము, ఆమె ప్రియురాలు అవటం చేత కామము, ఈ నాలుగింటితో బాధపడుతున్నాడు. అస్యా దేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తస్యేయమసితే క్షణ. ఈ దేవి రూపము, దేహ అవయవముల చక్కదనము ఎలా ఉన్నవో రాముని రూపము, అతని అంగ ప్రత్యంగముల చక్కదనము కూడా అలాగే ఉన్నాయి. నల్లని నేత్రాలు కల సీత రూపము ఆ రాముని రూపానికి తగి ఉన్నది. అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం స చ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. ఆ సీతాదేవి మనస్సు రామునిపై స్థిరంగా లగ్నమై ఉన్నది. ఆ రాముని మనస్సు కూడా ఈమెపై స్థిరంగా లగ్నమై ఉంది. అందుచేతనే ఈ సీతాదేవి ధర్మాత్ముడైన రాముడు ఒకరిపై ఒకరు ఆశ పెట్టుకొని క్షణకాలమైన జీవించగలుగుతున్నారు. దుష్కరం కృతవాన్ రామో హీనో యదనయా ప్రభుః ధారయాత్యాత్మనో దేహం నశోకేనా వసీదతి. ఈ సీత నుండి దూరమైన పిమ్మట కూడా రాముడు జీవించగలిగి ఉన్నాడు అనగా ఆ ప్రభువు నిజంగా చెయ్యశక్యంగాని పని చేస్తున్నాడు కదా. దుష్కరం కురుతే రామో యా ఇమాం మత్తకాసినీం సీతాం వినా మహాబాహుర్ముహూర్తమపి జీవతి. యవ్వనమదము ఉప్పొంగుతున్న ఈ సీతను విడిచి మహాబాహువైన శ్రీరాముడు క్షణకాలమైన జీవించి ఉన్నాడంటే అతడు చేయశక్యము కాని పని చేస్తున్నాడు. ఏవం సీతాం తదా దృష్ట్వా హృష్టః పవన సంభవః జగామ మనసా రామం ప్రశంస చ తం ప్రభుం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 15వ సర్గః. అప్పుడు ఆ పవనతనయుడు సీత కనపడడం చేత ఆ విధంగా సంతోషిస్తూ ఒక్కమారు మనసారా శ్రీరామును స్మరించి ఆ రామప్రభువుని కొనియాడాడు.